సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా కన్న తండ్రి, అనుదినము నీ అనుగ్రహం వలననే పొందుకుంటున్నామన్న వాస్తవాన్ని గురుతెరుగుటకు తండ్రి మాకు జ్ఞాన హృదయాన్ని దయచేయవలసిందిగా ప్రాధేయపడుతూ, ప్రతి క్షణం మా కొరకు మీరు అనుగ్రహిస్తూ మా బ్రతుకుల్లో మీరు ఏ మార్పునైతే కోరుకుంటున్నారో అనుగ్రహించిన సమయాన్ని అనుభవిస్తున్నామే తప్ప మీరు కోరుకుంటున్నటువంటి మార్పు, ఎదుగుదల నాలో వాలో లేదన్న విషయాన్ని బట్టి తండ్రి మీరు ఎంతగానో ఆవేదన పడుతున్నారన్న మీ ఆక్రందనను అర్థం చేసుకునే మంచి మనసును మా అందరికీ ప్రసాదించవలసిందిగా వేడుకుంటూ, వినబడుతున్న ప్రతి మాటను మీ మాటగా స్వీకరించే మంచి హృదయాన్ని మీ పిల్లలకు, సత్యవాక్యాన్ని సమపాలలో విభజించి వివేకంతో బోధించగలిగే జ్ఞానాన్ని నాకు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ, యేసుక్రీస్తు ప్రభువు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థనను వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి దేవుని మహాకృపను బట్టి మీ యొక్క ఆత్మీయ జీవితాలలో ఏదైతే మీరు తెలియక పొరపాటు చేస్తున్నారో దాని వాక్యం ద్వారా సరిచేసి మిమ్మల్ని ఆత్మీయ జీవితంలో జాగ్రత్త పరచాలని, మిమ్మల్ని బలపరచాలని, మీకు చేయుతనివ్వాలని నా వంతు ప్రయత్నంగా మరి అనేకమైనటువంటి మాటలను మరి చెప్పడం జరుగుతుంది. అనేక మాటలను వింటున్నారు, కానీ విన్న వాక్యాన్ని మాత్రం మీరు హృదయంలో భద్రపరచుకోవడం లేదు. గత వాడు చెప్పినటువంటి పాఠం ఏంటండి? నిర్లక్ష్యం అనేది చిన్నది మనం అనుకుంటాం, కానీ మన దైనందిన జీవితంలో ఆ నిర్లక్ష్యం ద్వారానే స్నేహితులు దూరమైన సందర్భాలు ఉంటాయి, రక్త సంబంధాలు దూరమైన సందర్భాలు ఉంటాయి, బంధుత్వం తెగిపోయిన సందర్భాలు కూడా దేనివల్ల అంటే మనుషుల మధ్య ఉన్న ఈ బంధాలను, స్నేహాలను, రక్త సంబంధాలను తెంచేస్తుంది ఈ నిర్లక్ష్యం. మరి అంత ప్రమాదమైన నిర్లక్ష్యము భక్తిలో కూడా ఉంటే, మన ఆత్మీయ జీవితంలో కూడా ఉంటే, అక్కడ స్నేహాన్ని దూరం చేసింది, బంధుత్వాన్ని దూరం చేసింది, రక్త సంబంధాలను దూరం చేసింది. ఇక్కడ నిత్య జీవాన్ని నీకు దూరం చేసి నిత్య శిక్షలోనికి తీసుకొని వెళుతుందని ప్రతి సగటు క్రైస్తవుడు అప్రమత్తంగా ఉండడానికి ప్రియులారా మరి చాలా లోతైన సంగతులు మీకు చెప్పడం జరిగింది. వాక్యాన్ని వింటున్నటువంటి మీరు ఇందాక ఆత్మీయ సహోదరులు అద్భుతమైనటువంటి పోలికను, ఆ గుడ్డివాడికి భౌతికమైన దృష్టి లేదు, మనందరికీ ఆత్మీయమైన దృష్టి లేదు. భౌతికమైన కనులకు అతనికి గుడ్డితనం ఉన్నది, మన ఆత్మీయ కనులకు, మన మనస్సుకు ఏముంది? గుడ్డితనం ఉన్నది. ఎప్పటి నుండి? సంఘంలోకి వచ్చి ఇంత సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని వింటున్నా, సంఘ సాహసంలో పాల్గొంటున్నా, ఎక్కడండి ఆ మనోనేత్రాల పొర తొలగింది ఎప్పుడు? దేవుని వాక్యాన్ని స్పష్టంగా చూసింది ఎప్పుడు? దేవుని వాక్యాన్ని స్పష్టంగా గ్రహించింది ఎప్పుడు? అది మన జీవితాలకు క్షేమము కాదు. మీ అందరిలో మంచి ప్రశ్న అడుగుతాను, సమాధానం మాత్రం చెప్పండి దయచేసి. మనం చాలా సందర్భాల్లో ప్రార్థన చేస్తాం కదండి. ప్రార్థన చేసినప్పుడు వాక్యం నిమిత్తం ప్రార్థన చేయకంటే ఏమని చేస్తారండి? చెప్పాలి. విన్న వాక్యము దుస్తులు ఎత్తుకొని పోకుండా మంచి మాట కదా. వాక్యాన్ని ఎవరు ఎత్తుకొని పోతారట? నిజం చెప్పండి. వాక్యాన్ని
వాక్యాన్ని ఎవరు ఎత్తుకొని పోతారు? దుష్టుడా? గట్టి చెప్పండి. దుష్టుడు. అంటే మన వాక్యంలో బలపడకపోవడానికి కారణం ఏంటి చెప్పండి? దుష్టుడు వచ్చి వాక్యం ఎత్తుకపోతున్నాడు కనుక మనం బలపడట్లేదు. లేకపోతే వేలుగులంత బలంగా నిలబడేవాడిని నేను ఆత్మీయ జీవితంలో. కాకపోతే మనం ఎత్తుకపోవడం వల్ల సన్నగిరిపోతున్నాను కానీ, లేకపోతే వాడు వచ్చి దేవుని వాక్యాన్ని నా హృదయంలో ఎత్తుకొని పోకుండకపోతే అప్పుడు చూపించేవాడిని నేనేంటో. అవునా? వాడెప్పుడు ఎత్తుకొని పోతున్నాడు? ఎప్పుడు మాట్లాడండి. వాడు ఎప్పుడు వాక్యాన్ని ఎత్తుకొని పోతున్నాడో చెప్పాలి. వాక్యాన్ని వినగానే వాడు ఎత్తుకొని పోడండి. వాక్యాన్ని వినగానే ఎత్తుకొని పోడు. ఎప్పుడు ఎత్తుకొని పోవడం తెలుసా? వాక్యం తెలిసేమనుకుంటున్నారు, అందరు నన్నే చూస్తున్నారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనం చదవండి దయచేసి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనం. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి అప్పుడు వస్తాడు. ఎప్పుడు వస్తాడు? విని ఏం చేయను? నీవు దాన్ని నోట్ చేసుకోవాలి. విన్న నీవు గ్రహించాలి, ధ్యానించాలి, అర్థం చేసుకోవాలి, నీ హృదయంలో భద్రపరచుకోవాలి. అది చెయ్యనప్పుడు ఏం చేస్తాడు? వాడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎప్పుడు ఎత్తుకోపోతాడు? వినగానే రాడు. వాడు వినగానే రాడు. మీ అందరికీ ప్రతిసారి జరిగే ప్రత్యక్ష అనుభవాన్ని నేను మీ అందరికి గుర్తు చేస్తాను. దయచేసి చూడండి. వాక్యం ఉంటారు కదండి, గత వారం ఏం పాఠం నేర్చుకున్నాం? నిర్లక్ష్యంతో నిత్య శిక్షలోనిగా ఆపై చేదు వేరు నీలో ఉందా? వాక్యాన్ని విన్నప్పుడు ఎలా ఉంటుందండి మనందరికీ? ఎందుకంటే నేను ఇక్కడ నిలబడి అందరి మొహాలను చూస్తూ ఉంటాను కనుక వెలిగిపోతాయండి. కారణం ఏంటో తెలుసా పిల్లల? మాట వినబడుతున్నది దేవుని మాట కనుక మన అందరి హృదయాల్లో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆ దేవుని మాటలు వినబడుతున్నప్పుడు మిమ్మల్ని బలవంతం చేస్తాడు. వినో, సరి చేసుకో. ఎందుకంటే దేవుని తండ్రి మాట మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి మాట మనకు వినబడుతున్నదని మనల్ని ఏం చేస్తాడు? మనకు ప్రేరేపిస్తాడు, మనల్ని ఆలోచింపజేస్తాడు, మనల్ని ఒప్పుకునేటట్టుగా కూడా చేస్తాడు. చాలా వాక్యం ఉన్నంత సేపు ప్రియులరా అద్భుతంగా ఉంటుందండి. మన ఆలోచన విధానం అద్భుతంగా ఉంటుంది. వాక్యం వింటున్న ప్రతిసారి బయటికి చెప్పకపోయినా మన అంతరంగంలో శోధన ప్రారంభమైంది. నిజమే కదా, నేను నిర్లక్ష్యంగా వైద్యాన్ని అవలంబిస్తున్నాను కదా, నేను చేస్తున్న తప్పే, కనీసం ఇక నుంచి నేను మారాలి అన్న ఆలోచన వినబడుతున్న ప్రతి ఒక్కరిలో రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. కారణం ఆత్మ. మనలోని ఆత్మ ఏం చేస్తుంది? మనల్ని దేవుని వాక్యం వైపు వినో,
అని మనల్ని బలవంతము చేస్తుంది, మనల్ని బలపరుస్తుంది. ఈ ఆలోచన, ఈ భయము, ఈ పశ్చాత్తాపం ఎంతసేపు ఉంటుందో తెలుసా? ఏ రోజు ఉంటుంది? కంపల్సరీ ఉంటుంది. వాక్యం ఉన్న రోజు కంపల్సరీ ఉంటుంది. అలా రూమ్కి వెళ్ళిన తర్వాత, అలా ఇంటికి వెళ్ళిన తర్వాత, తిన్నప్పుడు, పడుకున్నప్పుడు అలాగే ఆలోచనలు. ఎంత అద్భుతమైన మాటలు దేవుడు బైబిల్లో రాయించాడు. సేవల ద్వారా ఎంత చక్కగా విన్నాము. నిజమే కదా, ఈ నిర్లక్ష్య వైఖరి నిన్నలో మరుసటి దినాల్లో 2-3 రోజుల నుంచి కాదు కదా. నా ఆత్మీయ జీవితం మొదలుకొని ఈనాటి వరకు కేవలం వింటూ వస్తున్నానే తప్ప ఏనాడు కూడా ఆ మాటలను నేను గ్రహించింది లేదు. అనే శోధన, ఆలోచన, సంఘర్షణ నీ హృదయంలో ప్రారంభమైంది. అలా ఒక్కరోజు ఉంటుంది. వాక్యం పైన మక్కువ జ్ఞానం ఉన్న వారిలో రెండో రోజు కూడా, ఆ తర్వాత దుష్టుడు వచ్చి చదవక మాట, ఎవడైనను వాక్యముల గురించి, దేవుని వాక్యాన్ని గురించి విన్న తరువాత గ్రహింపక ఉండగా, విన్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నీకు ప్రేరేపిస్తున్నాడా? ఆ వాక్యం యొక్క మాధుర్యాన్ని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఆవేదన, ఆక్రమణను అర్థం చేసుకోవాలని నీ మనసులో పుడుతున్నాయి ఈ ఆలోచనలు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఆలోచనలు రేకెత్తిస్తున్నాడే, వాటిని మీరు గ్రహించి దేవుని వాక్యాన్ని గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి అతని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోతాడు. అంటే నీకు గ్యాప్ ఇచ్చడం, విన్న తర్వాత నీకు నువ్వే నీ మనసులో నీవు కనీసం రూమ్కి వెళ్ళేంత వరకు అయినా కానీ వాక్యం దాని గురించి ఆలోచిస్తారు లేదా? ఇంటికి వెళ్ళిన తర్వాత 1-2 రోజులు కంపల్సరీ ఉంటుంది ఆలోచన. 3వ రోజు నుంచి వాడొస్తాడు. ఎవడు బెస్ట్ ఫ్రెండ్ వాడు. 3వ రోజు నుంచి మొత్తం విన్న నీవేం చేయాలి? వాక్యాన్ని గ్రహించాలి. నువ్వు గ్రహించకపోవడం వల్ల వాడేం చేస్తున్నాడు? ఈ గ్రహించకపోవడం వల్ల వాడు దొంగిలిస్తాడు. ఈ గ్రహించే సమయంలో నేను వాక్యాన్ని ఎవరిని నీ హృదయంలో భద్రం చేసుకుంటే, ఎందుకంటే వాక్యాన్ని విన్న తదనంతరము పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలవంతం చేస్తాడు. వాక్యం ఎలా ఉంది? నీ బ్రతుకు ఎలా ఉంది? నీ బ్రతుకులో నిర్లక్ష్యం లేదా? నీ బ్రతుకులో వేరు లేదా అని ఎప్పటికప్పుడు మనలో ఉన్న అవిధేయతను ప్రశ్నిస్తూ సరి చేసుకునే ఆలోచనను, పశ్చాత్తాపాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు పుట్టిస్తాడు. కానీ దానికి లోపడతామండి? ఆ ప్రేరణకు లోపడతామా? ఆ నడిపింపుకు లోపడతామా? అపవాది కూడా ప్రేరేపిస్తాడు, ఆశలను పుట్టిస్తాడు, రంగులను చూపిస్తాడు. దేనికి ఓటేస్తారు చెప్పండి? ఇందాక సమాజంలో మంచి మాట చెప్పారు కదా, దేవుని ఆలయానికి వెళ్ళాలా, ఉద్యోగానికి వెళ్ళాలన్న సమస్య ఏం చేస్తారు చెప్పండి? ఖచ్చితంగా చెప్పండి. కారణం ఏంటంటే ప్రియులారా, మీకు అందరికి ఒక అద్భుతమైన మాట చెప్తాను. చాయిస్ అంటే ఏంటంటే ఎంపిక, చాయిస్, డిసిషన్. ఇట్ విల్ బి డిక్లేర్ ద లైఫ్. అంటే నువ్వేదైతే ఎంచుకుంటున్నావో, ఏంటి, ఉద్యోగమా, దేవాలయమా, ఈ రెండు నీ ముందున్నాయి. నువ్వు దేని చాయిస్ చేసుకుంటున్నావు? ఎక్కడికి వెళ్ళాలని నిర్ణయం తీసుకుంటున్నావు? చాయిస్, డిసిషన్, అదే నీ జీవితాన్ని డిక్లేర్ చేస్తుంది. మోషే దగ్గరికి 2 వచ్చాయి. ఏంటి? ఐగుప్తు సింహాసనం వచ్చిందంట, మరొక
దేవుని ప్రజలను నడిపించి 40 ఏళ్ళు ఇశ్రాయేలీలను పాలు తేనెలు ప్రవహించే దేశానికి అరణ్యంలో తీసుకొని వెళ్ళే బలపడి వచ్చింది. నన్ను అమ్మ అంటే చాలు, అమ్మ అంటే సింహాసనం ఇస్తారని ఎవరు? ఐగుప్తు ఫరో కుమార్తె అంటుంది. ఐగుప్తు దేశం అంటే అప్పుడు ప్రపంచానికి నాగరికత నేర్పినటువంటి దేశం. ఎంతటి నాగరికత ఆనాడు ఉందంటే ప్రియులారా, ఆనాడు మోషే గారు కట్టినటువంటి ఏంటి ఈరోజు పిరమిడ్ అంటున్నారు చూడు, ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలకు అంతు చిక్కడం లేదు. అది టెక్నాలజీ. అంతటి నాగరికత కలిగినటువంటి ఆ దేశానికి మహాచక్రవర్తి అయ్యే అవకాశం సామాన్యమైందండి. మోషే గారి స్థానంలో మనం ఉంటే ఏం చేస్తామండి? అమ్మానం కాదు. ఒకసారి గ్రామని బంగారు పాదం చేయొచ్చు, ఆడి తెలిసి సాష్టాంగ నమస్కారం చేసేస్తాడు. కానీ ఆయన ఏం చేశాడు? ఎంపిక దేని ఎంచుకున్నాడు? అతని కళ్ళ మధ్య రెండు ఉన్నాయి. ఐగుప్తు సింహాసనం ఉంది ప్లస్ దేవుని ప్రజలతో మరి అరణ్యంలో వారిని నడిపించే దేవుని పని ఉంది. దేని ఎంచుకున్నాడు చెప్పండి? చాయిస్. రెండు ఎంపిక, దేవుని పని. డిక్లేర్, నిత్య జీవాన్ని పొందుతున్నాడు. ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడిని. దేవునితోనే సర్టిఫికేట్ తీసుకున్నాడు. ఏ గవర్నమెంట్ ఆఫీసర్ ఇవ్వలేదు మోసే మాట. ఎవరు చెప్పారు? ఏమన్నాడు? ఇద్దరు అన్నాడా? నా ఇల్లంతటిలో మోసే నిక్కిని సాత్వికుడు, నమ్మకమైన వాడు, నిత్య జీవాన్ని పొందుకున్నాడు. అర్థమవుతుందండి? మనం దేన్నైతే ఎంచుకుంటున్నామో, దేన్నైతే నిర్ణయించుకుంటున్నామో అదే మన జీవితాన్ని కనుక ప్రియులారా, మరలా ఆ మాట చదవండి. 13, 19. ఎవడైనను రాజ్యం గురించిన వాక్యము వినియు గ్రహింపక ఉంటే అప్పుడు వస్తాడు వాడు. ఎందుకంటే అప్పటి వరకు మన హృదయంలో ఉన్న వాక్యాన్ని ముట్టనివ్వడు పరిశుద్ధాత్మ దేవుడు అపవాదిని. ఆ పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణకు లోబడితే, ఆ పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణకు నువ్వు అడుగులు నడపగలిగితే, ఆ ఆలోచనకు సిద్ధపాటు కలగగలిగితే అప్పుడు ఆ వాక్యం అనేది నీ హృదయంలో భద్రమవుతుంది. మనం ఏం చేస్తాం? ఏదో వాక్యం విన్నంతసేపు వేడివేడిగా ఏమంటే పూరి గొర్రెలో వేస్తే ఎలా ఉంటుందండి? అలా పొంగిపోద్ది. ఎంతసేపు ఉంటుంది దాని పొంగు? ఉష్ణోగ్రత దాంట్లో ఉన్న వేడి పోగానే ఏమైంది? అంటే కొంతసేపు అయితే ఉంటుంది కదా. అదే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ప్రేరేపిస్తాడు వాక్యం విన్న ప్రతిసారి. కానీ మనం ఏం చేస్తాం? ఆయన గద్దింపుకు లోపడక లోకంలో ఉన్న ప్రేరేపణకు వాక్యం గురించి భయంకరంగా చాలా చక్కగా ఆలోచిస్తున్నాం. ఫ్రెండ్ వచ్చాడు, అరే ఈరోజు ఫైనల్ మ్యాచ్ ఏమండి, T20 ఫైనల్ మ్యాచ్. ఏం చేస్తాడు? ప్రేరేపణ అది ఎలా వస్తుందో తెలియదు, స్నేహితుల ద్వారా వస్తుందో తెలియదు, ఎక్కడి నుంచి రాకపోయి ఇదైతుంది కదండి మన దగ్గర. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణకు లోపడుతున్నావా లేదంటే అపవాది చేసే అస్త్రానికి లోపడుతున్నావా? కనుక దేవుని వాక్యాన్ని విన్న తర్వాత నువ్వు గ్రహించకపోతే వాడు ఎత్తుకొని పోతాడు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తారు. ఏమండి, పర్సులు డబ్బులు పెట్టుకుంటాం కదండి, అందరి పర్సులు మీ జేబులలో ఉన్నాయా లేవా? ధైర్యం ఉన్న వాళ్ళు బయట అక్కడ మరి టీ పెట్టుకుంటాం కదండి, అక్కడ పెట్టరండి. ఆరాధన అయిన తర్వాత చూసుకోండి ఉంటాయా? అది నీ దగ్గర ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసా?
నువ్వు జాగ్రత్తగా చూసుకుంటేనే ఉంటుంది. ఎక్కడ పోతారండి? ఎక్కడ పోతారు? ఇంత ధనాన్ని తెలుస్తుంది చెప్పండి. ఈ మధ్యకాలంలో అన్ని మన వరి పంటలన్నీ కొత్త వచ్చాయి కదండి. డబ్బులు రాగానే ఆ డబ్బుల శక్తి తీసుకొని వచ్చి ఎక్కడ పెడతారండి చెప్పండి? అమ్మ కానీ నాన్న కానీ ఎక్కడ పెడతారు? లోన గదిలో, అందులో బీరువా, దాంట్లో మళ్ళీ లాకరు కదా, అందులో మళ్ళీ చిన్న గది, అందులో మళ్ళీ ఎంత భద్రత, ఎంత భద్రత అండి. ఇంటి దగ్గర చిత్తకాయలు వేసే డస్ట్బిన్ ఒకటి ఉంటుంది కదండి, ఆ డబ్బులు తీసుకొని చాలా విసిరి పారే దొరుకుతా. ఏదైనా నువ్వు కాపాడుకుంటేనే ఉంటది. నువ్వు రక్షించుకోవాలి దాన్ని. చూడండి, సామెతల గ్రంథం 2వ అధ్యాయం ఒక మాట చూడండి దయచేసి. సామెతల గ్రంథము 2వ అధ్యాయము. దేవుడు ఎంత అద్భుతంగా మనకు మాట్లాడుతున్నా ఆ మాటలు చదువుకుంటూ వెళ్తారే తప్ప ఆ మాటల్లో ఉన్న సారము ఈనాటికి కూడా మనకు అర్థం కాలేదు. రెండవ వచనం, మొదటి వచనం, నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి. నీ ఆజ్ఞలను నీ యొద్ద బంగారం దాచుకోవడం కాదు, డబ్బులు దాచుకోవడం కాదు. ఏం దాచుకోవాలి? ఆజ్ఞలను దాచుకోవాలా. ఎక్కడ ప్రభువా? కిందికి చదవండి. జ్ఞానమునకు నీ చెవి ఉంది, హృదయపూర్వకంగా అన్నాడా, పట్టి పట్టనట్టుగా అన్నాడా? హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడల. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. హృదయపూర్వకంగా వివేచనను మనకు పాఠం పేరు గుర్తుండట్లేదు. గత వారం చెప్పింది 4వ అధ్యాయం దయచేసి 4వ అధ్యాయం 20వ వచనం. నా కుమారుడా నా మాటలను అంగీకరించి నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు చెవియొగ్గుము, నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగనీయకము, వాటిని తొలగనీయకము. బాగా అర్థం చేసుకోండి. ఏమంటుంది ఇక్కడ? నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగనీయకము అంటే దేవుని వాక్యాన్ని ఆలకించు, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకో. ఇంకేమంటున్నది? ఆ వాక్కులను, ఆ సారాన్ని, నీకు అర్థమైన ఈ భావాన్ని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకము. నీ కన్నుల ఎదుట నుండి అది తొలగిపోకూడదట. నీ హృదయమందు డబ్బులను ఎక్కడ భద్రం చేస్తున్నావు? నగరం ఎక్కడ భద్రం చేస్తున్నావు? ఆస్తి పత్రాలను ఎక్కడ భద్రం చేస్తున్నావు? విలువైన సంపద ప్రతి దానిని చాలా జాగ్రత్తగా భద్రంగా దాచుకుంటున్న నీవు ప్రకృతిలో అన్నింటికంటే అమూల్యమైనది దేవుని యొక్క వాక్యం. మనందరికీ తెలుసు కదండి. యోబు గ్రంథం 28వ అధ్యాయంలో ఏమంటుంది? అది ముత్యముల కన్నా కొరతగినది, కెంపు కన్నా ఏమంటే ప్రశస్తమైనది, ఏమంటే బంగారం దాని ఎదుట, వెండి దాని ఎదుట, దాని పేరు ఎత్తనే కూడా దాన్ని అద్భుతంగా మాట్లాడతాడు. అంత విలువైనదని దేవుడు తన వాక్కుకు విలువనిచ్చి మనకు మాటలు చెబితే మనకేమైందండి? ఆ మాట అంటే మనకు విలువే లేదు. హృదయమందు వాటిని భద్రము చేసుకోను, అవి దొరికిన వారికి జీవమును, సర్వ శరీరమునకు
ఆరోగ్యము దయచేయును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును గనుక అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును శుభ్రం చేసుకో. వాక్యాన్ని గురించి ప్రియులారా అద్భుతం ఆలోచిస్తారంటే వాక్యం చదివిన వాటిని నీ కన్నుల ఎదుట నుండి పోనీయకము. బల్లారథం రోజు ప్రసంగం ఎవరు చేసిన పాట ఎవరు పాడిన ఏముంటుందండి సీన్ చెప్పండి. ఆరాధన సమయంలో బల్ల ఆరాధన సమయంలో ఎవరు ఏ సేవకులు ప్రసంగం చేసినా ఏ గాయకుడు వచ్చి దేవుని పాటలు పాడినా ఏముంటుంది చెప్పండి. అందులో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ త్యాగం, అంతేనా? ఆయన మన కొరకు ఏ విధంగా తన ప్రాణాన్ని తనంతట తాను పెట్టాడో అన్న ఆ ప్రాణ త్యాగం అనేది మనకు చెప్పడం జరుగుతుంది. అవునా కదా? దేవుడు ఏమంటున్నాడంటే వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగనివ్వము. నీ కళ్ళ ముందట అదే రిపీట్ అవ్వాలి. అది వాక్యాన్ని ధ్యానించడం అంటే అది 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 మనకు రిపీట్ అవుతుందండి. రిపీట్ అవుతాం కష్టం. మనకు ఇంకెన్నో వేరే వేరే రిపీట్ అవుతూ ఉంటాయి. స్నేహితులను కలిసినవి కానివ్వండి, మన చిన్న పిల్లలు మన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు చెప్పిన కబుర్లు గుర్తుకొస్తూ ఉంటాయి. దేవుని మాటలు ఎప్పుడైనా నెమరేసుకుంటామండి కష్టం ప్రియులారా. కనుక దేవుడు తన వాక్కుకు మనకివ్వమని విలువనివ్వమని ఎన్నో విషయాలు చెప్పాడు. కానీ అది ఇప్పటికీ కూడా దేవుని పిల్లల మధ్య అది గౌరవింపబడడం లేదు ప్రియులారా. అది మన జీవితాలకి ఉరి అన్న సంగతి మీరు చాలా స్పష్టంగా గుర్తించాలని మీ అందరికీ తెలియజేస్తున్నాం ప్రియులారా. వాక్యము అపవాదం ఎత్తుకొని పోతారని అనకండి. నువ్వు పర్సును తీసి ఏమండి ఎక్కడో దారిలో పడేస్తే ఉంటుందా డబ్బు? గాలిలో దీపం పెడితే ఉంటుందా ఆరిపోకుండా? నువ్వు నీ నిర్లక్ష్యాన్ని 100% నెరవేర్చి వాడి పేరు పెడుతున్నావు. వాడొచ్చే ఎత్తుకుపోలేడు. వాక్యాన్ని విని గ్రహింపక ఉండగా అప్పుడు నీ డబ్బులను నీవు భద్రము చేసుకోక నిర్లక్ష్యంగా బయట పారవేసినప్పుడు దొంగ వచ్చి తీసుకెళ్తాడు. అదే నువ్వు భద్రంగా దాచుకుంటే బీరువాలో పెట్టి లాక్కేస్తే దొంగ కన్నం వేస్తారని. అది నీ దగ్గర ఉంది అంటే నువ్వు తీసుకున్న జాగ్రత్త. అది నీలో నుంచి నీ దగ్గర నుంచి ఎవరు పట్టుకెళ్ళారంటే అది నీ యొక్క నిర్లక్ష్యం. క్రైస్తవులకు అలవాటు అయిపోయింది. ప్రతి మాటకు సాధారణ అంటారంటే పాపం పడితే ఎరగదొరకడా? పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల ఆ మాటల కొరకు నేను బలవంతం చేస్తున్నప్పుడు అంతవరకు కూడా వాటికి ముట్టే అవకాశము లేదు. ఆ మాటలకు నువ్వు లోబడితే ఏమైతుంది? దేవుని ప్రేరణకు లోబడి దేవుని వాక్యానికి హృదయంలో భద్రపరచడం తద్వారా చూడండి 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదవండి. అయితే 18 దేవుని మూలంగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలంగా పుట్టినవాడు, ఆ మాట అంటారు, దేవుని మూలంగా పుట్టినవాడు నన్ను భద్రము చేసుకొనును గనక తనను తాను భద్రము చేసుకొనును గనక. అంటే అతను ఏం చేస్తున్నాడు? సెల్ఫ్ గా తను తాను ఏం చేసుకుంటాడట?
భద్రం చేసుకుంటాడట. అప్పుడు దుష్టుడికి దుష్టుడి వాడిని ముట్టాలంటేనే వాడికి భయం. మనం ఏం చేస్తున్నాం? మన సెల్ఫ్ ప్రొటెక్షన్ ఏదైనా ఉందా? దేవుని మూలంగా పుట్టినవాడు తను తాను భద్రం చేసుకుంటాడు. తన మనస్సును కాచుకుంటాడు, తన ఆలోచనను కాచుకుంటాడు, తన చూపును కాచుకుంటాడు. ముందు నిన్ను నువ్వు భద్రం చేసుకుంటే దుష్టుడు నీ దగ్గరికే, వీడి దగ్గర ఎన్ని ప్రయత్నాలు చేసినా పప్పు ఉడకదు అని చెప్పేసి దుష్టుడు కూడా నిన్ను ముట్టడు. గంగ మనము నిలబడాలన్నా పడిపోవాలన్నా మన ప్రమేయం లేకుండా ఏది జరగదు. ప్రకృతిలో వెలుగు ఉంది, చీకటి ఉంది, మంచి ఉంది, చెడు ఉంది, దేవుడు ఉన్నాడు, దయ్యము ఉంది, దేవుని ప్రేరేపణ ఉంది, దయ్యపు ప్రేరేపణ కూడా ఉంది. కానీ మనకు దేవుని ప్రేరేపణ అంటే అస్సలు ఇష్టము ఉండదు. వాడి ప్రేరేపణ అంటే మన దగ్గరికి వాడు రాడు, మనదే వాడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఎందుకంటే వాడు ఆఫర్లు అలా ఉంటాయి. అంతేనే కాదండి. సూపర్ మార్కెట్ లో వీకెండ్ ఏం చేస్తారంటే సూపర్ మార్కెట్ లో కొన్ని వస్తువులను ఏమంటే చిన్న బుక్ ప్రింట్ చేసి 5-6 పేజీలు ఉన్నది, ఇదిగో వీటన్నింటిని తక్కువ ధరకే ఇస్తున్నామని చెప్పేసి పంచి పెడతా ఉంటారు. కారణం ఆఫర్ తిరిగి చూసేసిన తర్వాత వెళ్ళాలని మనసు లేనప్పుడు కూడా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఊరుకుంటావా? 1, 2, 3, 4 ఇన్ని సరుకులు వేసుకొని వచ్చేస్తాం. ఆఫర్ వాడు ఆఫర్ పెట్టిందే నీ జేబులు ఖాళీ చేయడానికి. ఈ ఆఫర్ను చూసేసి ఇలా మోసపోతున్నావు. అపవాది ఇస్తున్న ప్రతిదీ కూడా ప్రియులారా క్షణకాలం నీకు సంతోషాన్ని ఇస్తుంది, క్షణకాలం ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పటి వరకు మాత్రమే నిన్ను ఏదో ఆనందంలో భ్రమింపజేస్తుందేమో కానీ దాని వెనకాల అతి పెద్ద మహా నష్టము మానవ జీవితాలకు కొంచెం ఉంది ప్రియులారా. కనుక దేవుని ప్రేరేపణకు మన హృదయం లోబడుతుందా? అపవాది ప్రేరణకు మన యొక్క హృదయము లోబడుతుందా? ఉదయం లేవగానే నలతున్నా, శరీరం నిండా ఒళ్ళు నొప్పులున్నా, ఎవరి జ్వరంగా ఉన్నా డ్యూటీకి వెళ్తానే వెళ్ళమండి. వర్షం పడ్డదనుకుని చిన్నగా ఏమంటారు వానతో తుప్పట్టుగా పడుతున్నట్టుగా చిన్నగా, మరీ జడివాన కాకుండా చిన్నగా ఉద్యోగానికి వెళ్తాం వెళ్ళమండి. మనల్ని ఏదైనా ఆపుతుందండి ఉద్యోగానికి, దేవుని ఆలయంలో వెళ్ళడానికి? ఏమండి, వర్షం పడకపోయినా పర్లేదండి, కాస్త ఆకాశం నల్లగా మొక్కలు కప్పుకుంటే చాలు. ఎందుకు సమర్థంగా రాలేవంటే వాతావరణం కాస్త తేడా ఉంది కదా, అందుకనే నిర్లక్ష్యం. దేవుని ప్రేరణ, అపవాది ప్రేరణ, ఈ రెండింటికి మధ్య ఉన్న నీవు ఎటువైపు నువ్వు అడిగేస్తావో అదే నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. బాధ అయిన, కష్టమైన, శ్రమ అయిన దేవుడిని గెలిపించండి. దేవునిలో భక్తి ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ ఆత్మీయ జీవితాలను బలపరచుకోవడానికి ప్రయత్నం చేయండి. సహోదరులు చెప్పారు ఇందాక, మన కుటుంబాల పైన మనకి ఎంత బాధ్యత, ఎంత ప్రేమ. ఏ కష్టం వచ్చినా ఏమండి వారధిగా నిలబడతాం గోడలాగా. మరి ఇది మన ఆత్మీయ కుటుంబం కదా. ఏ హృదయమైనా చెల్లిస్తుందా? ఏ కంట నుంచైనా కన్నీరు వస్తుందా? ఏ గుండెలైనా అవిసిపోతున్నాయా? సంఘం కొరకు, దేవుని కొరకు, ఆత్మరక్షణ కొరకు, ఆత్మీయ జీవితాల ఎదుగుదల కొరకు. ప్రియులారా, అబాధ్యత లేకపోతే ప్రియులారా ఒక్కరితో ఏ పని జరగదు. టీం అంతా కలిసి చేస్తే, అందరం చేయి కలిసి ప్రతి ఒక్కరు తమ వంతు యొక్క పాత్రను మరి నెరవేరిస్తేనే ప్రియులారా
పని అనేది అద్భుతంగా ముందుకు వెళుతుందే తప్ప ఎవరు నాకు పట్టదన్నట్టుగా నిమ్మకు నేరెత్తినట్టుగా ఉండడము, దేవుని సంఘములో ఉంటున్న నీవు నీ పాత్రను పోషించకపోవడం, అది నీకు ఏ విధంగా దీవెనకరమో నిర్ణయం నీకే విడిచిపెడుతున్నాను. దయచేసి ఎవరిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కావు. ప్రతి ఒక్కరు ఆత్మీయంగా బలపడాలి. మన పాత్ర క్రీస్తులోనికి నువ్వు వచ్చావంటేనే ఏమన్నాడు, చీకటిలో నుంచి తన వెలుగులోనికి పిలిచిన వారి గుణాన్ని అతిశయములను ప్రచురించుటకు నిన్ను రాజు చేశాడు, నిన్ను యాజకుని చేశాడు, నిన్ను దేవుని సొంతైన ప్రజలు అన్నాడు. ఎందుకు పిలిచాడు? క్రైస్తవులు, పరిశుద్ధులు, దేవుని పిల్లలు, ఈ పేర్లను ఎందుకు వచ్చాయి మనకు? నేను చీకట్లో ఉన్న నిన్ను వెలుగులోకి పిలిచాడే. మన కొరకు ప్రాణం పెట్టిన త్యాగశీలి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన గుణాన్ని, ప్రేమను, అతిశయములను ప్రచురించమన్నాడు. ప్రకటించడం కంటే పెద్ద గొప్ప మాట అది. ప్రకటించడం అంటే నోరుతో, ప్రచురించడం అంటే నీ బ్రతుకులో దాన్ని చూపించాలి. క్రీస్తు ప్రేమను, క్రీస్తు త్యాగాన్ని, క్రీస్తు యొక్క జ్ఞానాన్ని, క్రీస్తు యొక్క ఎదుటి వారి వరకు సహాయం చేసి నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించమనే ప్రేమ తత్వాన్ని గనుక ప్రియారా, క్రైస్తవుడు అంటేనే క్రీస్తు కొరకు పనిచేసే సైనికుడు అని దాని అర్థం. కానీ ఈరోజు నామకార్థంగా మాకేమీ పని లేదన్నట్టుగా, నిమ్మకు నీరెత్తినట్టుగా బ్రతుకుతున్న భక్తి జీవితాలు నిద్రావస్థలో ఉన్నాయి. కనుకని ఆనాడు అపోస్తలుడైన పౌలు ఏమనడు, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకోండి. అది కాదు క్రీస్తు బోధ, అది కాదు క్రైస్తవుని పాత్ర. కనుక వింటున్న నీవు నేను కేవలం విన్నవారు మాత్రంగా ఉండకుండా విన్న వాక్యంలోని సారాన్ని గుర్తెరిగి దేవుని చిత్తాన్ని భూమి మీద జరిగించి ఆ దేవుడున్న మహాలోకాన్ని పొందుకునే యథార్థమైన క్రియారూపకం కలిగిన భక్తి జీవితాన్ని మనం అందరము జీవించుకునుగాక. ప్రార్థన చేసుకుంటాం. గరుడమైన మా తండ్రి, నీ ఘనమైన పవిత్రమైన నామానికి స్తుతులు స్తోత్రం తెలియజేసిన తండ్రి, మరొకసారి తండ్రి నీ పిల్లలకు తండ్రి సూటిగా స్పష్టంగా మాలో ఉన్నటువంటి అవిధేయత, నిర్లక్ష్యం మా ఆత్మీయ జీవితాన్ని సర్వనాశనం చేస్తుందని, తుదకది పరలోకాన్ని పోగొట్టే అతి భయంకరమైన ప్రమాదమైనదని గుర్తెరుగుటకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తులు తెలియజేసిన తండ్రి. విన్న ప్రతి మాట మర్చివారు కాకుండా విన్న ప్రతి మాటలోని ఆంతర్యాన్ని గ్రహించి భూమి మీద మా బ్రతుకులను క్రియారూపకంగా యథార్థమైన భక్తి జీవితాన్ని కలిగి ఉండునట్టు దీవించి ఆశీర్వదించమని క్రీస్తునామని ప్రార్థన పెట్టుకున్నాము. పిల్లలు